హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 17. విజయ్, సూరజ్ మరియు ఇన్స్పెక్టర్ వివేక్ కలిసి మళ్ళీ అదే సెల్ ఫోన్ స్టోర్ దగ్గరికి వచ్చారు. ఈసారి ఇన్స్పెక్టర్తో వచ్చిన విజయ్ని చూడగానే అక్కడున్న అబ్బాయి భయపడ్డాడు. ఆ అబ్బాయిని ఫోన్ గురించి అడగగానే ఒకరు అలా చెప్పమన్నారు కాబట్టి అలా చెప్పాను అన్నాడు. ఎవరతను, ఎవరు చెప్పమన్నారు అని అడుగుతూ ముందుకు వచ్చాడు విజయ్. ఆ ఫోన్ ఇచ్చిన అన్న, అందుకే అతను అలా చెప్పమన్నాడు, నేను చెప్పాను అని చెప్పాడు ఆ అబ్బాయి. అతని పేరేంటి అంటూ ముందుకు వచ్చాడు సూరజ్. ఆ అన్న పేరు ఏదో సరిగ్గా గుర్తులేదు అని ఆలోచిస్తూ జవాబిచ్చాడు ఆ అబ్బాయి. గుర్తు చేసుకో, బాగా గుర్తు చేసుకో అని అతన్ని కంగారు పెట్టాడు విజయ్. అప్పుడు అక్కడున్న అందరి చూపులు ఆ అబ్బాయి ముఖం మీదే ఉన్నాయి. కొన్ని క్షణాలు ఆలోచించిన అబ్బాయి, ఇంతకు ముందే వచ్చి వెళ్ళాడు సార్, కానీ నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు అని తల మీద చిన్నగా కొట్టుకుంటూ అన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మాటలు పూర్తయిన వెంటనే, ఏంటి, అతను ఇంతకుముందే వచ్చాడా అని ఆశ్చర్యంగా అడిగాడు సూరజ్. హా, వచ్చి ఫోన్ తీసుకెళ్ళాడు అని అతను చెప్పగానే, ఓ షిట్, ఇది కూడా మన చేతిలో నుంచి జారిపోయింది అని తల మీద చెయ్యి వేసుకున్నాడు విజయ్. అది చూసిన వివేక్ సూరజ్ దగ్గరికి వచ్చి, సూరజ్, ఏమైందిరా, ఆ ఫోన్ ఎవరితో మీ ఫ్రెండ్దని చెప్పావు, మరి దాని గురించి మీరంతా ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నారు అని అనుమానంగా అడిగాడు. హా, అది కొంచెం ఇంపార్టెంట్ రా అని వివేక్కి జవాబిచ్చి, చూడు, అతని ఫోన్ నెంబర్ లేదా అడ్రస్ కానీ ఏమైనా ఉందా అని పక్కనే ఉన్న ఆ అబ్బాయిని అడిగాడు సూరజ్. అడ్రస్ సరిగా లేదు, కానీ ఫోన్ నెంబర్ ఉంది సార్ అని చెప్పి అక్కడ పడేసిన కొన్ని బిల్ చిట్టీల్లో నుంచి ఒక బిల్ చిట్టి తీసి సూరజ్ చేతికి ఇచ్చాడు. సూరజ్ దాన్ని చూస్తూ ఉండగానే, ఈరోజు పొద్దున కూడా నేను ఇదే నెంబర్కి కాల్ చేశాను అని చెప్పాడు ఆ అబ్బాయి. సూరజ్, దాని మీద ఏదైనా పేరుందా అని అడిగాడు విజయ్. ఆ పేపర్ మొత్తాన్ని జాగ్రత్తగా చూసిన సూరజ్, ఏదో సత్య అని రాసింది సార్, మేబీ ఇది అతని పేరే అయి ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు సూరజ్. దాన్ని పట్టుకొని అక్కడి నుండి బయటకు వస్తుంటే, సూరజ్, నాకేం అర్థం కావడం లేదు, అది మీ ఫ్రెండ్ ఫోన్ అయితే మీరంతా ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు, అసలు ఎవరిది ఫోన్, దానిలో ఏముంది అని అనుమానంగా గంభీరంగా అడిగాడు వివేక్. ఇక వివేక్ నోరు మూయించకపోతే అసలు నిజం చెప్పాల్సి వస్తుందని ఆలోచించి, యాక్చువల్గా ఆ ఫోన్ మా ఫ్రెండ్ గాడిదేరా, కాకపోతే రీసెంట్గా వాడు ఒక మాల్లో షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు దాన్ని ఎవరో కొట్టేశారు, కానీ అది వాడికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందులో వాడి పర్సనల్ డేటాతో పాటు వాడి కంపెనీకి సంబంధించిన ఒక ప్రెస్టీజియస్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అంటూ మ్యాటర్ క్లోజ్ చేసేశాడు సూరజ్. ఇంతలో ఆ షాప్ నుండి బయటికి వచ్చిన ఆ అబ్బాయి, సార్, నాకు ఆ అన్న పేరు గుర్తుకొచ్చింది అని అన్నాడు. మాకేం అవసరం లేదు, అతని పేరేంటో మాకు తెలుసులే, కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చాలా చిరాగ్గా జవాబిచ్చాడు సూరజ్. కానీ ఆ అబ్బాయి ముందుకొస్తూ, అతని పేరు మీరు అనుకుంటున్నట్లుగా సత్య కాదు, అతని పేరు జై అని చెప్పాడు. అది విన్న ముగ్గురు ఒక్కసారిగా ఆ అబ్బాయి వైపు ఆశ్చర్యంగా చూశారు. దాంతో ఒక్కడుగు ముందుకు వేస్తూ, వాట్, అతని పేరు జై అయితే మరి ఇక్కడ సత్య అని ఎందుకు రాయించాడు, నిజం చెప్పు, అతని పేరు సత్యనే కదా అని సూటిగా అడిగాడు విజయ్. కాదు సార్, నాకు గుర్తుంది, లాస్ట్ టైం అతను వచ్చినప్పుడు సత్య అని చెప్పాడు, కానీ ఈరోజు వచ్చినప్పుడు ఫస్ట్ జై అని చెప్పి తర్వాత మళ్ళీ సత్య అన్నాడు. నేను అనుమానంగా చూసేసరికి ఇది నా ఫ్రెండ్ ఫోన్, నా పేరు జై, ఒకవేళ నా ఫ్రెండ్ ఏమైనా ఈ ఫోన్ కోసం వస్తే అలా చెప్తాడులే అని ఆ రోజు అలా రాయించాను అని చెప్పాడు సార్ అని ఆ అబ్బాయి ముగించగానే సూరజ్ అండ్ విజయ్ ఒకరి వైపు ఒకరు చూసుకొని, ఓకే, నువ్వెళ్ళు అని ఆ అబ్బాయిని అక్కడి నుంచి పంపించేశారు. ఇదిలా ఉండగా మరోవైపు పూర్ణంచంద్ ఇంట్లో, నాకు అర్థం కాలేదురా అమ్మో అని అనుమానంగా అమూల్య వైపు చూశాడు పూర్ణంచంద్. అదే నాన్న, ఈరోజు మీరు అన్నయ్యతో మాట్లాడిస్తానని అమ్మతో చెప్పారు కదా, ఇప్పుడు నేను నిజం చెప్తే అమ్మ మిమ్మల్ని ఆ మ్యాటర్ అడగదు, చెప్పకపోతే సాయంత్రం మాట్లాడించండి అంటుంది, మరి అప్పుడేం చేస్తారు అని అడిగింది శృతి పడుకున్న గది తలుపు తీస్తూ అమూల్య. ఆ ప్రశ్న పూర్ణంచంద్ని ఆలోచనలో పడేసింది. నిజమే, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ పూర్ణంచంద్ తనలో తానే అనుకుంటూ ఉండగా ఇంతలో అంకుల్ అని శృతి మాట వినిపించింది. దాంతో పూర్ణంచంద్ ఆలోచన మళ్ళింది. శృతి బెడ్పై నుండి పైకి లేస్తుంటే, శృతి, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆమె వైపు నడిచాడు పూర్ణంచంద్. పర్వాలేదు అంకుల్ అని జవాబిస్తూనే అతను పక్కనే ఉన్న అమూల్యను చూస్తూ,
ఈమె మీ కూతురు కదా అని అడిగింది శృతి. అవును అన్నట్లుగా తలాడిస్తూ తన పేరు అమూల్య అని చెప్పి నువ్వు ఫేస్ వాష్ చేసుకుంటావా అని అడిగాడు పున్నంచంద్. హా, కానీ జై నిన్న మొత్తానికి ఇంటికే రాలేదు, ఇప్పుడైనా వచ్చాడా లేదా అని తనని పట్టుకుంటూ అడిగింది శృతి. దాంతో కొంచెం తటపాటాయిస్తూ అది శృతి, జై ఇంకా రాలేదు, కానీ టెన్షన్ పడకు, సత్యకు కాల్ చేస్తే ఈరోజు వస్తాడనే చెప్పాడు అని నచ్చచెప్పడానికి చూశాడు పున్నంచంద్. అప్పుడు శృతి అతని వైపు చూసి మీరు ఇంకొకసారి అతనికి కాల్ చేయండి ప్లీజ్, నాకు భయంగా ఉంది, ఒకవేళ ఏమైనా జరిగిందేమో అని అనుమానంగా అంది శృతి. దాంతో అలాంటిదేమీ అయి ఉండదులే, నువ్వు టెన్షన్ పడకు, నేను ఇంకొకసారి కాల్ చేస్తాను, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అమూల్య వైపు చూసి అమ్ము అక్కని తీసుకెళ్ళు అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చాడు పున్నంచంద్. అలా బయటికి వచ్చి హాల్లోకి వచ్చాడో లేదో ఆ ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగినట్లుగా కనిపించింది. దాంతో అటువైపు నడిచాడు పున్నంచంద్. అప్పుడే ఆటోలో నుంచి బయటకు దిగాడు జై. అతన్ని చూసిన పున్నంచంద్ జై అంటూ ముందుకు నడిచాడు. హా అంకుల్, ఏం చేస్తున్నారు, ఈరోజు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు జై. లేదు, కానీ నువ్వు నిన్నంతా ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఆతృతగా అడిగాడు పున్నంచంద్. అది నేను ఒక పని మీద బయటికి వెళ్ళాను అని చెప్పి పున్నంచంద్ ముఖంలోకి అనుమానంగా చూస్తూ ఎందుకు అంకుల్, ఏం జరిగింది, ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు జై. ఏం లేదు, నిన్న నైట్ శృతి స్పృహ కోల్పోయి పడిపోయింది, నేను డాక్టర్ని తీసుకొచ్చాను, కానీ అంటూ ఆగి ఒక క్షణం తర్వాత రాత్రి జరిగిందంతా వివరించాడు పున్నంచంద్. మొత్తం విన్న జై అంటే ఆమెకు గతం గుర్తుకొచ్చిందా అని సంతోషంగా అడిగాడు. కానీ చిన్న నిరాశను చూపిస్తూ లేదు జై, జస్ట్ ఆ కాస్త టైం మాత్రం ఆమె మెదడులో ఏదో మార్పు వచ్చింది అంతే అని చెప్పాడు పున్నంచంద్. దాంతో ఒక నిట్టూర్పు శ్వాస బయటికి వదులుతూ ఓ గాడ్ అని తనలో తానే అనుకొని ఇప్పుడు శృతి ఎక్కడుంది అంకుల్ అంటూ ఇంటివైపు నడిచాడు. లోపలే ఉంది, ఇంతకు ముందే లేచింది, ఫ్రెష్ అవుతానంటే అమ్మోని తోడుగా ఉంచాను అని సమాధానం ఇచ్చాడు పున్నంచంద్. అప్పటికే ఇంటి గడప దాకా వెళ్ళిన విజయ్ ఇంటి గుమ్మానికి ఉన్న మామిడి తోరణాలను చూస్తూ అంకుల్, ఈరోజు ఏదైనా స్పెషల్ డేనా అంటూ పున్నంచంద్ వైపు తిరిగాడు. అప్పుడే పున్నంచంద్ కూడా ఇంట్లోకి రాబోతూ లేదు, ఎందుకలా అడిగావు అని ప్రశ్నించాడు. నథింగ్ అంకుల్, కానీ ఈ గడపకు తోరణాలు కట్టున్నాయి కదా, అందుకే అడిగాను అని ముందుకు నడుస్తూ అన్నాడు జై. అప్పటికే సోఫా దగ్గరకు చేరుకున్న పున్నంచంద్ ఓ అదా, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, దాని గురించే ఈ హడావుడంతా అని సోఫాలో కూర్చుంటూ చెప్పాడు. జై కూడా సోఫాలో కూర్చుంటూ అంటే ఈరోజు సుమిత్ బ్రో వస్తున్నాడా అయితే, అందుకేనా కిచెన్లో నుండి గుమగుమలు వస్తున్నాయి అని నవ్వుతూ అడిగాడు. అతను నవ్వాడు, కానీ పున్నంచంద్ ముఖంలో మాత్రం ఆ నవ్వు లేదు. అది గమనించిన జై ఏమైంది అంకుల్, సుమిత్ బ్రో రాను అన్నాడా ఏంటి అంటూ కదిలిచ్చాడు. దాంతో ఒక్కసారి జై వైపు చూసి నీతో ఒక విషయం మాట్లాడాలి జై అని అన్నాడు పున్నంచంద్. హఠాత్తుగా అతని ముఖంలో మారిన భావాలను చూస్తూ హా చెప్పండి అంకుల్ అని గంభీరంగా అడిగాడు జై. అప్పుడు పున్నంచంద్ పైకి లేచి అతన్ని తనతో రమ్మన్నట్లుగా సైగ చేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు జై ఆఫీసులో మీనా ఒక టీం దగ్గర నిలబడి ఏదో చెప్తుంది. ఇంతలో ఆమె ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేస్తూ హా సార్ చెప్పండి అని అంది. అటువైపు నుండి మేనేజర్ మాటలు వినిపించాయి. మీనా కమ్ టు మై క్యాబిన్ అని. ఓకే సార్ అని కాల్ కట్ చేస్తూ అక్కడి నుండి మేనేజర్ క్యాబిన్ వైపు కదిలింది మీనా. మీనా, జై ఇంకా ఆఫీస్కి రాలేదా ఆమెను చూస్తూనే అడిగాడు మేనేజర్. ఏమో సార్, నేను మార్నింగ్ నుండి వాళ్ళ వైపు వెళ్ళలేదు అని చెప్పి అతని వైపు చూస్తూ ఏమైంది సార్, ఎందుకలా అడుగుతున్నారు అని మెల్లగా ప్రశ్నించింది మీనా. మార్నింగ్ నుండి అతను లాగిన్ అవ్వలేదు, ఒకవేళ నువ్వు లీవ్ ఏమైనా ఇచ్చావేమోనని అడిగాను అన్నాడు మేనేజర్. కానీ ఎంతైనా జై తనకు కావాల్సిన వాడు కదా, అందుకే అతన్ని తప్పించడానికి ట్రై చేస్తూ హా సార్, తన లాగిన్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాడు, నేను ఒకసారి వెళ్ళి చూసి మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పింది మీనా. ఓకే, త్వరగా డూ ఇట్ ఫాస్ట్ అని మేనేజర్ అనగానే అక్కడి నుండి బయటికి వచ్చింది మీనా. ఆ తర్వాత జై డెస్క్ వైపు నడుస్తూ ఇతను చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ సత్యాగాన్ని 4 పీకితే అన్నీ బయటకు వస్తాయి అని తనలో తానే కోపంగా అనుకుంటుంది మీనా. ఆమె జై డెస్క్ దగ్గరికి రాగానే అక్కడ ఖాళీ చైర్ కనిపించింది. దాంతో రెట్టించిన కోపంతో పక్కనే ఉన్న సత్య వైపు చూసి
ఏ సత్య, ఈ జై ఎక్కడా అని అడిగింది మీనా. ఆమె వైపు చూడకుండానే ఏమో, ఐ డోంట్ నో అని జవాబిచ్చాడు సత్య. అతను నార్మల్గా చెప్పినా కూడా అతని మాటలు మాత్రం ఆమెను అస్సలు లెక్క చేయనట్లుగా అనిపించాయి. దాంతో ఏంటి, నాటకాలు ఆడుతున్నారా మీ ఇద్దరు? ఒకసారి జైకి కాల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కడున్నా సరే ఇంకా 20 మినిట్స్లో సరిగ్గా ఆఫీస్లో ఉండమని చెప్పు అంటూ సత్య దగ్గరకు వచ్చి చెప్పింది మీనా. దాంతో సత్య వెంటనే తన మొబైల్ తీస్తూ ఓకే ఓకే అని అంటూ ఉండగానే, అయినా నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి అని కోపంగా అడిగింది మీనా. దాంతో సత్య ఏం అర్థం కానట్లుగా అయోమయంగా చూస్తూ ఉండడంతో, అంతలాగా నటించకు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? జై ఎక్కడికి వెళ్ళినా అతని ప్రతి మూవ్ని అబ్జర్వ్ చేయమని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అయినా ఇంత కేర్లెస్గా ఉన్నావంటే భయం తగ్గిందా ఏంటి అని తన ఫోన్ చూపిస్తూ బెదిరించింది మీనా. నో మీనా, నేను వాడికి నిన్నటి నుంచి కాల్ చేస్తూనే ఉన్నా, బట్ వాడి ఫోన్ రీచ్ అవ్వడం లేదు. నువ్వు వెళ్ళు, నేను కనుక్కుంటాను కదా అని అన్నాడు సత్య. ఓకే, ఫాస్ట్గా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనా. ఆమె వెళ్ళిపోగానే అక్కడికి వచ్చి కూర్చున్న సంజు, ఏంటి, ఏమంటుంది మన లీడర్ అని అడిగింది. కాలింగ్లో ఉన్న విజయ్ నెంబర్కు డయల్ చేస్తూ, ఏమంటుంది, ఆ జైగాడ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో కనుక్కోమని నాసపెట్టి చంపేస్తుంది అని చిరాగ్గా సమాధానమిచ్చాడు సత్య. ఇంతలో జై ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఏదో మాట్లాడుతున్న సంజు టక్కున ఒక క్షణం ఆగిపోయింది. అప్పుడు సత్య తన ఫోన్లో లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు. 30 సెకండ్స్ గడిచింది, కానీ జై మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. షిట్, అసలు ఈ యదవకి ఏమైంది, నిన్నటి నుంచి కనెక్ట్ అవ్వడం లేదు, ఈరోజు కనెక్ట్ అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని తిడుతూనే మళ్ళీ జైకి కాల్ చేశాడు. ఈసారి కూడా అదే ఆన్సర్ రావడంతో నిరాశగా ఒక నిట్టూర్పు వదిలి ఓ గాడ్ అనుకుంటూ ఫోన్ పక్కన పడేశాడు. కూల్ సత్య, అన్నయ్య ఏదో బిజీలో ఉన్నట్లున్నాడు, చూసుకున్నాక మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడులే, నువ్వు ఆ సంగతి వదిలేయి. ముందు ఈరోజు ఈవినింగ్ ఏ కలర్ డ్రెస్ వేసుకొని వస్తున్నావు అది చెప్పు అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది సంజు. దాంతో సత్య చిన్నగా నవ్వుతూ, నా డార్లింగ్కి ఇష్టమైన బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వద్దామనుకుంటున్నా అంటూ సంజు చేతిని మెత్తగా ప్రెస్ చేశాడు సత్య. ఓ నైస్, కానీ అది నీకు సూట్ అవుతుందంటావా అని అడిగింది సంజు. అంతేనా, ఈ కలర్కి ఆ కలర్స్ మ్యాచ్ కావంటావా అంటూ తన రెండో చేత్తో హెయిర్ని సరిచేసుకుంటూ అడిగాడు సత్య. దాంతో ఒక క్షణం అతని వైపు చూసి, మ్యాచ్ అవుతుందిలే, సరే నువ్వు అదే వేసుకొనిరా, అండ్ వచ్చేటప్పుడు మీ పేరెంట్స్కి ఒకసారి ఇన్ఫామ్ చేసిరా, ఒకవేళ మా నాన్న మీ వాళ్ళతో మాట్లాడాలి అంటే ఆ టైంలో మీ వాళ్ళు అందుబాటులో లేకపోతే మళ్ళీ అదొక తలనొప్పి అవుతుంది అని అంది సంజు. ఓకే డన్, ఇంకా ఎనీథింగ్ ఎల్స్, చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా అని సాగదీస్తూ కొంటెగా ఆమె భుజాన్ని గిల్లాడు సత్య. నో, కొంచెం మంచిగా నీట్గా రెడీ అయ్యిరా, చూడగానే మా నాన్న పెళ్ళికి ముహూర్తం పెట్టేసేయాలి, దట్స్ ఇట్ అని చెప్పింది ఆమె. దాంతో ఆమెకు మరికొంచెం దగ్గరగా జరుగుతూ, హే, పెళ్లి గురించి నాకంటే నీకే ఎక్కువ తొందరగా ఉన్నట్లుంది, నన్ను వదిలి ఉండలేకపోతున్నావా అంటూ ఆమె బుగ్గను గిల్లాడు సత్య. ఎర్రబడ్డ సిగ్గుతో ఆమె బుగ్గలను చూడగానే సత్య చెయ్యి ఆగలేదు, కానీ అతన్ని అక్కడే ఆపేస్తూ, స్టాప్, ఇది ఆఫీస్, ఇదంతా మానేసి ముందు నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి అని అంది సంజు. దాంతో అలాగే మహారాణి గారు, మీ ఆజ్ఞ శిరస వహిస్తాం అనుకుంటూ తన నుదుటిని ఆమె నుదుటికి తాకించాడు. ఆ క్షణం సంజు చిన్నగా నవ్వగానే తెలియకుండా సత్యముఖంలో చిన్న నవ్వు వచ్చి చేరింది. ఇదిలా ఉంటే మరోవైపు పున్నంచంద్ వాళ్ళ ఇంట్లో పున్నంచంద్ అండ్ జై మాట్లాడుకుంటూ మెట్లు దిగుతున్నారు. వాళ్ళు చివరి మెట్టు దిగుతూ ఉండగానే గడప దగ్గర నిలబడిన శృతి అండ్ అమ్ము కనిపించారు. జైని చూసిన శృతి చిన్నగా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి జై అంటూ అతన్ని హగ్ చేసుకుంది. దాంతో ఆ క్షణం అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. జై, నువ్వు అసలు ఎందుకు ఇలా చేశావు, నేనెంత భయపడ్డానో తెలుసా అని ఏడుస్తూ అడిగింది శృతి. ఆమె కన్నీరు జై భుజం మీద నుండి కారిపోతుంటే బలవంతంగా తన చేతిని తీసి ఆమె తల మీద వేసి నిమురుతూ, ఓకే ఓకే కూల్, ఇప్పుడు ఏమైంది, నేను వచ్చేసాను కదా అని అంటూ ఆమెను సముదాయించడానికి ట్రై చేస్తున్నాడు జై. దాంతో జై నుండి దూరం జరిగి, నీకు అంత అర్జెంట్ పని ఉంటే నాకు ఒక్క ముక్క చెప్పొచ్చు కదా అని అడిగింది శృతి బాధగా. అప్పటికే
అక్కడున్న అమ్మలు, పూనం చంద్ అండ్ ఇంకొంచెం దూరంలో ఉన్న కిటికీలో నుండి చూస్తున్న జయంతి ముగ్గురు కళ్ళు వాళ్ళ మీదే ఉన్నాయి. ఆ విషయం గమనించిన జై, సరే పద ముందు మన రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి శృతి చెయ్యి పట్టుకొని, ఓకే అంకుల్, థ్యాంక్స్ అమ్మో అని అమ్ము వైపు చూసి నవ్వుతూ చెప్పాడు జై. ఓకే బ్రో, టేక్ కేర్ అని చిన్నగా నవ్వుతూ చెప్పింది అమ్ములు. ఇటు ఆమె చెయ్యి పట్టుకొని రూమ్కి తీసుకువచ్చాడు జై. ఆ తర్వాత శృతిని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తెచ్చిచ్చి తాగు అని అన్నాడు జై. శృతి మారు మాట్లాడకుండా ఆ నీళ్ళన్నింటినీ గడగడా తాగేసింది. ఇప్పుడు చెప్పు, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నాకేం కాలేదు, ఐఎమ్ ఫైన్, చూడు నీ కళ్ళ ముందే ఉన్నాను కదా అని అన్నాడు జై. దాంతో శృతి అతని వైపు సూటిగా చూస్తూ, నువ్వు ఎంతసేపు అయినా ఇంటికి రాకపోయేసరికి నాకు చాలా భయం వేసింది. అందుకే నిన్ను చూడగానే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే. నీకేమైనా అయితే నేను బ్రతకలేను. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ అని బాధగా చెప్పింది శృతి. ఆమె కళ్ళు తన కోసం కార్చుతున్న ఆ కన్నీటిని చూడగానే ఎందుకో జై మనసులో ఒక రకమైన ఫీలింగ్. ఈ ప్రపంచంలో తనకంటూ ఒకరు, తన కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు, తన మీద ప్రాణాలు పెట్టుకున్నారు, ఒకరున్నారు అని తన మనసు చెప్పసాగింది. కానీ అంతలోనే నో, ఇదంతా ట్రాష్, నేను వీటికి లొంగిపోను, నా లక్ష్యం వేరు అని మనసులోనే అనుకున్నాడు జై. ఇంతలో శృతి అక్కడి నుండి లేచి అతని పక్కనే వచ్చి కూర్చొని అతని చేతి మధ్య నుండి తన చేతి వేళ్లను దూర్చి గట్టిగా అతని చేతిని పట్టుకుంది. దాంతో వెంటనే రియాక్ట్ అయిన జై ఆమె నుండి దూరం జరగాలని ట్రై చేశాడు. కానీ అంతకంటే ముందే ఆమె తన తలని జై భుజం మీద పెట్టుకొని కిందకి చూస్తూ, నీకు అలా వెళ్ళిపోవడం కామన్గా అనిపించవచ్చు, బట్ నాకు అలా కాదు. ఇక నుండి ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చెప్పే వెళ్తానని ప్రామిస్ చెయ్యి అని అడిగింది. దాంతో ఆమె అమాయకమైన ముఖం చూసి, ఓకే ఓకే, ఇక నుండి నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను, ఓకేనా అంటూ ఆమె చేతి నుండి తన చేతిని వదిలించుకున్నాడు జై. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని నవ్వింది శృతి. ఆ మాటతో జైకి ఏం చెప్పాలో అర్థం కాక బిత్తరపోయి చూస్తుంటే, హే ఏం ఆలోచిస్తున్నావు? లవ్ యూ అని చెప్తే రిటర్న్ ఏం చెప్పాలో కూడా నీకు తెలీదా అని అడిగింది శృతి. దాంతో వెంటనే ఆమె దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం శృతి అంటూ పైకి లేవబోయాడు. కానీ అతన్ని అలానే పట్టుకొని కూర్చోబెడుతూ, హే ఏంటిది జై, ఇక్కడ నేను ఆడపిల్లని, నేను సిగ్గుపడాలి కానీ నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు అని అతని ముఖంలోకి చూస్తూ కొంచెం దగ్గరగా వచ్చింది శృతి. దాంతో జై గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటే శృతి అంటూ ఏదో అంటున్న జైని మధ్యలోనే ఆపేస్తూ అతని పెదాల మీద తన చూపుడు వేలిని పెట్టింది శృతి. అతని పెదాలు సన్నగా వణుకుతున్నాయి. ఆమె కొద్ది కొద్దిగా దగ్గరకు వస్తున్న కొద్దీ అతని గుండె వేగం కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ఇప్పుడు ఆమె ముఖానికి అతని ముఖానికి మధ్య ఉన్న దూరాన్ని సెంటీమీటర్లలో కొలవచ్చు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసిరావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.